హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దాదాపుగా 2 నెలలు అయిపోయింది కదా నేను మీతో మాట్లాడక. ఎగ్జామ్ అనేసి 3-4 మంత్స్ నుంచి కష్టపడిన దానికి ఫలితం వస్తుందనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నానండి. ఎగ్జామ్ అయితే బాగానే రాశాను. మరి చూద్దాం దేవుడు ఎలా డిసైడ్ చేశాడో. ఇంకా నిన్ననే చాయ్బాసాకు వచ్చానమాట. పిల్లలు రాలేదు, పిల్లలు మా అమ్మ దగ్గరే ఉన్నారు. మళ్ళీ నేను 10 డేస్కి వెళ్ళేది ఉంది. ఇంకా వచ్చేసరికి ఇల్లు అయితే గందరగోళంగా తయారైపోయింది. ఇంకా నిన్న ఈరోజు మొత్తం క్లీనింగ్ ప్రోగ్రామే ఉన్నింది. ఇల్లు కడగడము, ఇంకా అన్ని సామాన్లు అన్ని శుభ్రం చేసేసరికి సరిపోయింది. ఇంకా ఈ రోజు అయితే ఆదివారం కదా, ఇంకా కూరగాయలకి అయితే వెళ్ళిపోయాము. ఇంట్లో వండడానికి కూడా ఏం లేకుంటే సూపర్ మార్కెట్కి, కూరగాయల మార్కెట్కి వెళ్ళామన్నమాట. ఇంకా పూర్తిగా చాయ్బాసాలు అయితే వర్షం 4 డేస్ అయిందంట, కంటిన్యూస్గా పడుతూనే ఉంది. వర్షంలోనే బయటకు వచ్చాము. ఇంకా అన్ని తీసేసుకొని ఇంటికి వచ్చాము. మన ఏపీలో అయితే టొమాటోలు 10 రూపాయలే అనుకుంటా, 15 రూపాయలు. మరి ఇక్కడైతే 50 రూపీస్ అంట కేజీ. ఇంకా ఏమేమి కావాలో అన్ని తీసుకున్నాను. పిల్లలు లేరు కదా, కొన్ని తక్కువే తీసుకున్నాను. నా ఒక్క దానికోసం కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నారో, ఎగ్జామ్ ఎలా రాశారో కామెంట్ చేయండి.